నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆదిత్య. వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి యాంకర్ శ్యామలకు ఆ పార్టీ నుంచి పెద్దపీట వేశారంటే ఒక వార్త అయితే వినిపిస్తుంది. మరి అది కూడా శ్యామల చాలా సీరియస్గా తీసుకొని ఇప్పుడు ఆమె అవగాహన ఉండా లేక ఆమె ఇష్టానురీతిగా మాట్లాడుతుందంటూ వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నేతలే ఆ పార్టీలో చర్చించుకుంటున్నారు. మరి ఈ అంశం గురించి డిస్కస్ చేయడానికి ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్ని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్, హలో. యాంకర్ శ్యామల ఎలక్షన్స్లో క్యాంపెయినింగ్ ఏ విధంగా చేశారో మనం చూసాం వైఎస్ఆర్సీపీ తరఫున. ప్రస్తుతానికి ఆమెకు ఆ పార్టీ నుంచి ఒక పెద్దపీట వేశారంటే ఒక వార్త వినిపిస్తుంది. మరి అది అందగానే శ్యామల ఇష్టానురీతిగా మాట్లాడుతుంది. మరి కొంచెం ఎక్కువైందన్నట్టుగా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నేతలే మాట్లాడుతూ ఉన్నారు. మరి నిజంగా శ్యామల రాజకీయ జీవితం ఏ విధంగా ఉండబోతుంది? అసలు రానున్న రోజుల్లో వైఎస్ఆర్సీపీలో ఈవిడ పాత్ర ఎలా ఉండబోతుంది? ఆవిడ గురించి చెప్పాలంటే ఒక సామెత పెద్దవాళ్ళు చెప్తుంటారు, కొత్త బిచ్చగాడు పొద్దెరగడు అని. ఆ టైప్లో ఆవిడకి ఏదో అధికార ప్రతినిధి ఇచ్చారని చెప్పేసి ఆ అధికార ప్రతినిధి ఒక పెద్ద పదవిగా భావిస్తూ ఆవిడ పెద్ద పెద్ద డైలాగులు చంద్రబాబు నాయుడు గారి మీదను లోకేష్ గారి మీద వాడారు. ఆవిడకి అధికార ప్రతినిధి పదవి ఇచ్చి 24 గంటలు కూడా కాల, అదేదో పెద్ద కిరీటంలాగా భావిస్తూ ఆవిడ మీడియా ముందుకు వచ్చి ట్వీట్ చేస్తూ పిల్లికి కూడా బిచ్చం పెట్టరు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అని చెప్పేసి ఆవిడ కామెంట్ చేశారు. అసలు చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ గారి గురించి ముందు అసలు శ్యామల గారికి తెలుసా లేదా? తెలిసే మాట్లాడుతున్నారా? అసలు జరుగుతున్నటువంటి పరిణామాలు ఏంటి అనేది పూర్తి అవగాహన ఉండే మాట్లాడుతున్నారా లేదా అనేటువంటిది ఆవిడ మీద ఇప్పుడు అనుమానం వస్తుంది. ఎందుకంటే అధికార ప్రతినిధిగా ఇచ్చిన తర్వాత ఓకే మాట్లాడచ్చు, మాట్లాడే ముందు స్టడీ చేయాలి. స్టడీ చేసి ప్రత్యర్థి పార్టీలు నిజమే కదా తను మాట్లాడింది కొంతవరకు అనేటువంటి అభిప్రాయం కలగాలి అట్లీస్ట్. అలా కాకుండా ఇందాక నేను చెప్పాను కదా సామెత, ఆ సామెతలాగా ఏది వస్తే అది నోటికి ఏది వస్తే అది మాట్లాడితే లాస్ట్కి ఏమవుతుంది, కొడాలని వల్లభనేని వంశీలాగా తయారవుతారు. అట్లీస్ట్ వాళ్ళు ఏదో కొంత పూర్వ రాజకీయ అనుభవం ఉంది కాబట్టి వాటన్నిటిని రివీల్ చేస్తే మాట్లాడేవాళ్ళు. అండ్ వాళ్ళు ప్రజాప్రతినిధులు ఆ టైం ఎమ్మెల్యేలుగా గెలిచారు, సరే వాళ్ళకు ఉండేటువంటి ఇది ఏదో ఉంది. కానీ వాళ్ళు వాడినటువంటి పదజాలమే వాళ్ళు ఇప్పుడు ఏ పరిస్థితి తీసుకొచ్చిందో చూస్తున్నాం మనం. ప్రజలు సమాజం ఇప్పుడు గమనిస్తుంటుంది, చాలా సీరియస్గా గమనిస్తుంటుంది. మనం అనుకుంటాం ఏది పడితే అది మాట్లాడచ్చు అని, బట్ పబ్లిక్ చూస్తుంటారు, చాలా సెన్సిటివ్గా చూస్తూ ఉంటారు. ఏం మాట్లాడుతున్నారు, వీళ్ళు మాట్లాడే దాంట్లో నిజం ఉందా లేదా, ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నారు, ఇవన్నీ చూస్తూ ఉంటారు. ఇప్పుడు తాజాగా ఏంటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు గతంలో ఉండే ఫైర్ బ్రాండ్స్ అంతా పోయారు, ఇప్పుడు కొత్త ఫైర్ బ్రాండ్స్ వచ్చారు. ఫైర్ బ్రాండ్స్ కదా వాళ్ళు, వాస్తవం చెప్పాలంటే సోషల్ మీడియా బ్రాండ్స్ అనాలి. సోషల్ మీడియా బ్రాండ్స్ని అధికార ప్రతినిధులుగా ఆయన ఎంపిక చేసుకున్నారు. సరే, ఆయన ఆ పార్టీ ఇష్టం, ఆ పార్టీ అధినేత ఇష్టం, దాన్ని మనం కాదంటానికి కూడా లేదు. సోషల్ మీడియాలో వీళ్ళకి కొంచెం పాపులారిటీ ఉంది కాబట్టి సోషల్ మీడియా బ్రాండ్స్గా ఉన్నారు కాబట్టి సరే ఆయన ఏదో ఇచ్చారు. ఇచ్చినప్పుడు దాన్ని తగిన న్యాయం చేస్తే వాళ్ళకు కూడా భవిష్యత్తులో రాబోయేటువంటి రోజుల్లో కొంచెం పార్టీలో కూడా ఇంపార్టెన్స్ ఉండేటువంటి అవకాశం ఉంది. అలా కాకుండా దుమ్మెత్తిపోయటం, నిరాధారమైనటువంటి ఆరోపణలు చేయటం, ఇవన్నీ చేస్తే కనుక 1-2 సార్లు బాగానే ఉంటుంది. తర్వాత ఏమవుతుందంటే వాళ్ళే బూమ్రాంగ్ అవుతారు. ఇప్పుడు ఎలాగంటే ఇప్పుడు ఏమీ లేనమ్మా ఎగిరి పడిద్దంట, అన్నీ ఉన్నమ్మా అణిగి ఉంటుందంట. ఆ టైప్లో ఇప్పుడు అన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎగిరి కింద పడి అంతా సైలెంట్ అయిపోయారు. ఈ టైంలో వచ్చి కొత్తగా ఈవిడ ఎగురుతున్నారు. ఇప్పుడు ఆ మాట ఎందుకు అంటున్నానంటే ఆవిడ ఉపయోగించినటువంటి పదజాలం ఏంటి, పిల్లికి కూడా బిచ్చం పెట్టరు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు వరద బాధితులకి సహాయం చేయలేదు అని అంటున్నారు ఆవిడ. ఇప్పుడు ఏమవుతుంది, ఒకసారి ఆవిడ అధికార ప్రతినిధి, ఆవిడ మాట్లాడుతున్నారని అంటే పార్టీ వాయిస్, అంటే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన వాయిస్ అనుకోవాలి, అంతే కదా. ఇప్పుడు ఆవిడేమో సొంతగా మాట్లాడింది అనుకోవడానికి లేదు. ఇప్పుడు ఆవిడ యాంకర్ శ్యామల కాదు, ఇప్పుడు అధికార ప్రతినిధి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆవిడ ఏం మాట్లాడినా కానీ పార్టీ వాయిస్ జగన్మోహన్ రెడ్డి గారి నుంచి వచ్చినటువంటి వాయిస్ అని చెప్పి భావిస్తారు. చంద్రబాబు గారు అలాగే లోకేష్ గారు పిల్లికి కూడా బిచ్చం పెట్టలేదు, ఎలాంటి సహాయం చేయలేదు వరద బాధితులకు, బుడమేరులో కానీ ఏలూరు బాధితులకు కానీ అని అంటే ఇప్పుడు చూస్తున్నట్టు జనాలు ఏమనుకుంటారు, గత 2 వారాల నుంచి ఏం జరిగింది, ఆల్రెడీ వరద బాధితులకు సంబంధించి వాళ్ళని సహకారాలు అందించడానికి వాళ్ళు రాత్రి మొగుళ్ళు పనిచేశారు. మోకాళ్ళ లోతు నీళ్ళల్లో అలానే ఉన్నారు. 23 కిలోమీటర్లు ఆయన ఏమో ప్రొక్లైన్లో ఎక్కి మొత్తం పరామర్శించడానికి మారుమూల గ్రామాలకు కూడా వెళ్ళి ఆయన సహకారాలు అందిస్తూ జరిగినటువంటి నష్టం ఏదైతే ఉందో ఆ నష్ట నివారణకి, ఆ నష్టం తాలూకు పరిహారాన్ని ఇవ్వడానికి
ఆయన ప్రయత్నం చేస్తున్నారు. అటు కేంద్రంతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఇంకొక వైపు స్వచ్ఛందంగా వచ్చి భారీగా విరాళాలు ఇస్తున్నారు అందరూ. అది ఎవరిని చూసిస్తున్నారు? శ్యామల గారిని చూసి, జగన్మోహన్ రెడ్డి గారిని చూసిస్తున్నారు ఆ విరాళాలు కాదు కదా. విరాళాలు ఇస్తున్నారు. సరే, దాని తర్వాత బీమా కంపెనీలతో మాట్లాడుతున్నారు, బ్యాంకర్స్ తోటి మాట్లాడుతున్నారు, ఇంకొక వైపు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుతున్నారు. వీలున్నంత వరకు సహాయం అందించాలి. లాస్ట్కి ఆ ఇళ్లలో ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ గూడ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి కూడా పరిహారం ఇచ్చేలాగా ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు. లోకేష్ గారు ఆల్రెడీ ఆయన కరకట్ట దగ్గర ఉండి ఆ కరకట్టకు వాళ్ళు గండ్లు పెడితే ఎవరు పెట్టారు అనేది కూడా శ్యామల గారు తెలుసుకోవాలి. ఆ గండ్లు ఎవరు పెట్టారు, ప్రకాశం బ్యారేజ్లో పడవలు ఎవరు వదిలేరు, ఇవన్నీ కూడా ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఆ ఇద్దరు ఎవరు అనేది కూడా తెలుసు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళని కూడా పోలీసుల ఇన్వెస్టిగేషన్లో తేలింది. ఇప్పుడు కరకట్టకు సంబంధించిన గంటలు 3 పడితే ఆ 3 గంటల దగ్గరుండి ఆర్మీని పిలిపించి ఒక యుద్ధ ప్రాతిపదికన లోకేష్ గారి దగ్గరుండి ఆ గంటలను పూర్తి చేసేసి వీళ్ళంత వరకు ప్రాణ నష్టం లేకుండా చేశారు అనేది జగద్విదితం, అందరికి తెలిసినటువంటి అంశం. ఇప్పుడు నేను అధికార ప్రతినిధి అయ్యాను కదా అని చెప్పేసి నువ్వు ఏం చేసావు, పెళ్లికి బిచ్చం పెట్టు అని చెప్పి ఆవిడ వచ్చారు. సరే, విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పినట్టు ఆయన ఏది చెప్తే అది మాట్లాడారు అనుకుందాం. మరి జగన్మోహన్ రెడ్డి గారు ₹1 అనౌన్స్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ₹1 అనౌన్స్ చేసినప్పుడే విమర్శలు వచ్చాయి. పోనీ ఆ ₹1 అయినా ఇచ్చారా? ఎక్కడ ఇచ్చారు? పోనీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరైనా, పోనీ శ్యామల గారు కొత్తగా వచ్చిన అధికార ప్రతినిధి, ఆవిడ అనౌన్స్ చేయొచ్చుగా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు 6 crores ఏమో ఇచ్చారు, అనౌన్స్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు ఏదో హెరిటేజ్ ఫుడ్స్ నుంచి 2 కోట్లు ఏదో అనౌన్స్ చేశారు, వాళ్ళ హెరిటేజ్ సంబంధించింది. మరి జగన్మోహన్ రెడ్డి గారి జగతి పబ్లికేషన్స్ నుంచి కానీ, ఇందిరా టెలివిజన్ నుంచి కానీ, లేదా భారతీయ సిమెంట్ దగ్గర నుంచి కానీ ₹1 ఇచ్చిందా? జగన్మోహన్ రెడ్డి గారు ₹1 అనౌన్స్ చేశారు. ఆ ₹1 ఎక్కడున్నాయి, ఎవరికి ఇవ్వాలి అనేది ఆలోచిస్తున్నారట. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఆస్తులు ఎంత, ఆయన ప్రకటించింది ఎంత, ఆయన హోదాకు తగ్గినట్టు ఉండాలి కదా. ఆయన హెలికాప్టర్లో ఇప్పుడు తిరుగుతున్నారు కదా. ఇప్పుడు నేను ఏలూరు కాలువకు సంబంధించినట్టు మునిగిపోయినటువంటి వాళ్ళని పరామర్శించడానికి ఆయన వెళ్ళారు కదా హెలికాప్టర్లో. అలాగే ప్రత్యేక ఫ్లైట్లో లండన్ వెళ్ళాలనుకున్నారు కదా. అధికారంలో ఉన్నప్పుడు ఆయన లండన్కి వెళ్ళారు కదా. దానికి సంబంధించి ₹100 కోట్ల పైగా ఖర్చు పెట్టారు కదా. ప్రజా సొమ్ము కదా, ఆంధ్రప్రదేశ్ ప్రజల సొమ్ము కదా. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏమి ఇచ్చారు? ఇప్పుడు ప్రజల సొమ్ముతోటి 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఋషికొండను తొలిచేసి ఏం కట్టించుకున్నారో అందరికీ తెలుసు. తాడేపల్లిలో ఆయన క్యాంప్ ఆఫీస్కి సంబంధించి మొత్తం రెనోవేషన్కి లేకపోతే విలాసవంతమైనటువంటి ఇంటీరియర్స్కి ఎంత ఖర్చు పెట్టారో అందరికీ తెలుసు. మరి ప్రజాసొమ్ముని అంత విచ్చలుడిగా ఖర్చు చేసేసి తనకున్నటువంటి కోరికలన్నింటినీ తీర్చుకున్నటువంటి ఆయన మరి ఇప్పుడు ఎందుకు విరాళం ప్రకటించలేదు? ఆయన తాకతుకు తగ్గట్టు. ఇప్పుడు ఆయన తనకున్నటువంటి స్టేటస్ ఏంటి? ప్రత్యేక విమానాలు, ప్రత్యేక హెలికాప్టర్లు తిరుగుతారు, అంతే కదా. తర్వాత ఆయన కంపెనీలు చూస్తే కనుక మైనింగ్ సంబంధించి కానీ, లిక్కర్ సంబంధించి కానీ అనేక కుంభకోణాలు ఉన్నాయి. 33,000 కోట్ల ఆయన కిట్ పక్క కింద అప్పుడే రాజశేఖర రెడ్డి గారు బతికున్న రోజుల్లో సంపాదించారని కేసులు ఉన్నాయి. మరి ఇంత సంపద కలిగినటువంటి ఇంత కుబేరుడు ₹1 అనౌన్స్ చేసి ఆ ₹1 కూడా ఇంతవరకు ఇవ్వలేదు. మరి ఆ ప్రశ్న ఎందుకు శ్యామల గారు మర్చిపోయారు? నేను అందుకే చెప్తుంది, సామెత కూడా అందుకే చెప్పాను నేను, కొత్త బిచ్చగాడు పొద్దెరగడు అని పెద్దవాళ్ళు చెప్తుంటారు. అలాగే ఆవిడకేదో అధికార ప్రతినిధి ఇచ్చారని చెప్పేసి 2 ఎకరాల నుంచి 2 లక్షల కోట్లు కట్టొచ్చాడు చంద్రబాబు నాయుడు అని అంటారు. ఇప్పుడు ఆయన రాజకీయ ప్రయాణం ఎక్కడ స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయింది, కనీసం ఆ హిస్టరీ అన్న తెలుసో లేదు ఎవరు శ్యామల గారికి. తర్వాత చంద్రబాబు నాయుడు గారు అనగానే గుర్తొచ్చేది ఏంది? సైబరాబాద్ గుర్తొస్తుంది. కొన్ని లక్షల మంది ఇవాళ ఐటీలో ఉన్నారు అని అంటే ఆ రోజున ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఐటీని అందిపుచ్చుకున్నారు మిగతా సీఎంల కన్నా కూడా. దాని ఫలితమే ఇవాళ. సో ఇవాళ చెప్పుకుంటూ పోతే ఈవెన్ మనం చెప్పడం కాదు, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేవాళ్ళే చెప్తారు, లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ అని చెప్తారు. వాళ్ళిద్దరు ఒకటే కదా, 2 పార్టీలు వేరైనా సరే అవి ఒకే తాళ్ళలో ముక్కలు కదా. ఇప్పుడు కేటీఆర్ గారు అదే చెప్తున్నారు కదా, చంద్రబాబు గారిని రాజకీయంగా విమర్శించవచ్చు కానీ ఆయన చేసినటువంటి సహాయాన్ని, ఆయన విజయాన్ని మనం ఎవరు కాదలేమని చెప్పొచ్చు కదా.
అసలు పర్సనల్గా చంద్రబాబు నాయుడు గారు ఎంతమందికి హెల్ప్ చేశారు అనేది శ్యామల గారికి తెలియదేమో. శ్యామల గారికి తెలియకుండా మాట్లాడారు ఆవిడ. పోనీ ఆవిడ మాట్లాడే ముందు ఆవిడకి తగ్గట్టుగా ఆవిడ ఏదన్నా అనౌన్స్ చేయొచ్చుగా అధికార ప్రతినిధికి. మరి ఆవిడ అనౌన్స్ చేశారా? చేయలేదు కదా. మరి ఎలా విమర్శిస్తారు? లాస్ట్ టైం కూడా ఒక వీడియో రిలీజ్ చేశారు రోజా, ఆవిడ కూడా ఇంతే. ఆవిడ ఏం చెప్పారు, లోకేష్ గారు అక్కడ వరదల్లో ఉంటే ఇక్కడ హైదరాబాద్ వచ్చేసి ఆయన ఎంజాయ్ చేస్తున్నారు, సెలబ్రేట్ చేసుకుంటున్నారు అని చెప్పి అవగాహన లేకుండా మాట్లాడారు ఆవిడ. ఆయనేమో అక్కడ నీళ్ళల్లో తిరుగుతున్నారు మంగళగిరిలో. సో ఈ మధ్యకాలంలో ఎవరెవరికి అధికార ప్రతినిధి ఇచ్చారంటే శ్యామల గారికి, రోజా గారికి, తర్వాత జూపూడి ప్రభాకర్ గారికి, కరుణాకర్ రెడ్డి గారికి, వీళ్ళకి అధికార ప్రతినిధులు ఇచ్చారు. సో వీళ్ళు సరే కరుణాకర్ రెడ్డి గారు ఎక్స్పీరియన్స్డ్, ఆయన కామ్గా ఉన్నారు, ఏం జరుగుతుందో తెలుసు కాబట్టి. జూపూడి ప్రభాకర్ గారు కూడా సీనియర్, ఆయనకి తెలుసు ఏం జరుగుతుందో, అందుకని వాళ్ళు మాట్లాడాల. సరే రోజా గారు మాట్లాడారు ఫస్ట్లో, అది బూమరాంగ్ అయ్యారు, అది అబద్ధం అని చెప్పేసి అర్థమైపోయింది, సోషల్ మీడియాలో ఆవిడని ట్రోల్ చేశారు, ఆవిడ కూడా కామ్ అయిపోయారు. ఇప్పుడు ఈవిడ వచ్చి మాట్లాడుతున్నారు. అందుకే కొత్త బిచ్చగాడు పొద్దెరగడు అన్నట్టు ఈవిడ కొత్తగా వచ్చి మాట్లాడుతున్నారు. మాట్లాడే ముందు కొంచెం ఆలోచించి గ్రౌండ్లో ఏం జరుగుతుంది, మనం మాట్లాడితే అటువైపు నుంచి రియాక్షన్ ఎలా ఉంటుంది అనేది ఆలోచించి కనుక మాట్లాడితే ఆవిడ భవిష్యత్తులో రాజకీయం పైకి వస్తారు. ఎందుకంటే ఆవిడ బేసికల్గా జగన్మోహన్ రెడ్డికి వీరాభిమాని. ఇప్పుడు ఆవిడ జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్ర అవి చేసినప్పటి నుంచి, షర్మిల పాదయాత్ర చేసినప్పటి నుంచి కూడా ఉన్నారు. మొన్న ఎలక్షన్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి క్యాంపెయిన్ చేశారు. 2024లో ఏమైందో ఆమెకు తెలుసు. 3 నెలలు అయింది కొత్త ప్రభుత్వం ఏర్పడి, ఏం జరిగిందో తెలుసు ఆవిడకి. ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారు ఏలేరు కాలువ ముంపు ప్రాంతాలకు వెళ్ళి, అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉండగా ఏలేరు కాలువ ఆధునీకరణకి విడుదల చేశారు, ఆ రోజు ఫండ్స్ విడుదల చేశారు. ఆ తర్వాత కంటిన్యూస్లో చంద్రబాబు నాయుడు గారు విడుదల చేశారు. ఆ తర్వాత తాను అధికారంలోకి వచ్చేటప్పటికి వర్షాలు పడి చేయలేకపోయాను అని చెప్పి చెప్పారు. అంటే ఈయన చేయలేకపోయాడు అని చెప్పి ఆయన చెబుతున్నాడు. ఇప్పుడు ముంపు కారణం ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారే కదా, ఆయన ఇండైరెక్ట్గా చెప్తున్నారు. ఇవన్నీ తెలుసుకోకుండా శ్యామల గారు మాట్లాడుతున్నారు. బహుశా అధికార ప్రతినిధి అయ్యారు కాబట్టి ఓ సీనియర్ జర్నలిస్ట్గా నేను ఆవిడకి ఇచ్చే ఒక చిన్న సూచన ఏంటంటే, కొంచెం ఇట్లా మాట్లాడేటప్పుడు కొంచెం స్టడీ చేసి మాట్లాడితే కనుక భవిష్యత్తులో ఆవిడకి ఫ్యూచర్ ఉంటుంది రాజకీయాల్లో. అలా కాకుండా ఉంటే కనుక ఇప్పుడు అందరూ ఎగిరి పడ్డారు, చాలామంది ఉన్నారు, వాళ్ళందరూ ఎక్కడున్నారో కూడా తెలియట్లా. సో అలా పరిస్థితికి వెళ్ళకూడదని కోరుకుందాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.